ఉక్రెయిన్ రహస్యం మొన్ననే కనుక్కున్నటువంటిది కాదు, ఇవాళ కొత్తగా కనుక్కున్నది. ఇజ్రాయెల్లో మనం చూసాం హమాస్ తీవ్రవాదులు ఎలా చేశారు. అక్కడ గాజాలో కింద పెద్ద పెద్ద టన్నెల్స్ ఉన్నాయి, కింద ఒక ఊర్లుగానే ఉన్నాయి. చివరికి ఏది సరుకులు అంటే ఆయుధాల రవాణాకి కింద వెహికల్స్ కూడా మూవ్ చేసేటటువంటి సొరంగాలు ఉన్నాయి. అది ఈజిప్ట్లోకి కూడా ఉన్నాయి. అందుకనినే ఈ బందీలని అటువైపుకి తీసుకెళ్లారు అన్నటువంటిది, అట్టించి లెబనాన్కి అటు కూడా ఉన్నాయా అన్నటువంటిది ఒక పక్కన చేస్తున్నారు. అయితే ఇదే తరహాలో ఇక్కడ కూడా చేసుకొచ్చారా, ఎక్కడైతే ఉక్రెయిన్లో కూడా చేసుకొచ్చారా అన్నటువంటి సందేహం తాజాగా రష్యా కనిపెట్టింది. మిస్సైల్ దాడులు, డ్రోన్ దాడులు తర్వాత అండర్ గ్రౌండ్ టన్నెల్స్ని కనిపెట్టింది. ఇప్పుడు ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్స్ని ఐడెంటిఫై చేసి ప్రస్తుతం వాటి లోపల అంటే ఇప్పటిదాకా ఆయుధాలు ఎట్లా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు పైనుంచి శాటిలైట్స్లో అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. శాటిలైట్లో అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు తెలియనటువంటిది ఇక్కడ ఎట్లా జరిగింది అన్నటువంటి అనుమానం వచ్చింది. ఆ తర్వాత వెరిఫై చేస్తే అండర్ గ్రౌండ్ సొరంగాలు తవ్వుకున్నారు ఉక్రెయిన్ వాళ్ళు, వాటిట్లలో నుంచి ఆయుధ రవాణా, ఆయుధ సరఫరా జరిగిపోతుంది అన్నటువంటి విషయం తాజాగా బయటపడింది. రష్యా ఇప్పుడు దాని మీదన పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తుంది.